నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యేశ్వరి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మార్వాడి యూనివర్సిటీ గురించి. సో ఇది మార్వాడి యూనివర్సిటీలో ఇది థర్డ్ ఎపిసోడ్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్లో, సెకండ్ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మరీ ముఖ్యంగా మనం థర్డ్ ఎపిసోడ్లో ఈస్ట్ వెస్ట్ నుంచి స్టూడెంట్స్ చాలా మంది వచ్చి ఇక్కడ మన మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి అండ్ అలాగే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ అండ్ అలాగే వీసీ అండ్ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళతో మనము మాట్లాడబోతున్నాం అనమాట. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ఈస్ట్ వెస్ట్ నుంచి స్టూడెంట్స్ని ఎవరెవరైతే ఇక్కడికి పంపిస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే మీకు ఈ ఎపిసోడ్ త్రూ చాలా విషయాలు తెలుస్తాయి అండ్ మీ పిల్లలకు కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఎపిసోడ్లో అలాగే మనం ఆ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాక అసలు వాళ్ళకి ఎలా ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళు ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాము. సో మరి ఆలస్యం చేయకుండా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. కమాన్. సో ప్రస్తుతం మనం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్బి జడేజా గారితో మాట్లాడదాం. ఆయనే స్వయంగా రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేయబోతున్నారు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. కమాన్ సార్. క్యాంపస్ అంతా చూసాను, ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ స్టూడెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ మీరు ఇప్పుడు చేసే సిరీస్ చాలా బాగుంది. అండ్ బ్రాంచ్ మేనేజర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. టుడే యూ ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ రాజమండ్రి మేనేజర్. సో కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ అస్? Thank you very much madam. Again visiting Marwadi University. As you know that we want to penetrate in entire South India. Yeah. We have our branch in Rajamandri and I am happy to share the name of our branch manager Mr. Nandam Raju, who is going to represent Marwadi University in Rajamandri area. I request all the students and parents to visit Rajamandri office and contact Mr. Nandam Raju, who is representing Marwadi University, and he will remain present 24/7 to provide the career guidance about Marwadi University, what kind of courses we have here at Marwadi University, what is the fees of Marwadi University, what kind of scholarships are available with Marwadi University, hostel facility, sports facility, 2+2 foreign programs, and all details about Marwadi University you will get it from Rajamandri office from Nandam Raju. Okay. So once again, thank you for visiting Marwadi University. I request all the students and parents to visit Rajamandri office and contact Mr. Nandam Raju. సో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదైతే ఉంటుందో ఈ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో ఆ పిల్లలు మన నందన్ రాజు గారిని కాంటాక్ట్ అయినట్టుకైతే అంటే రైట్ ఇన్ఫర్మేషన్ మీకు యూనివర్సిటీకి సంబంధించిన కరెక్ట్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా తెలుసుకోవాలి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి పిల్లలకి నందం రాజు గారు రైట్ ఆప్షన్ అనమాట. ఓకే. సో ఐ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ దట్. సో మేము ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. తప్పకుండా నందన్ రాజు గారు మీకు కావాల్సిన ప్రతి ఒక్క విషయం తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రాజు గారు, ఈ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. వెస్ట్ గోదావరి నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చే పిల్లలకి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడాలి. అంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసేయాలన్నమాట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ వచ్చి అడ్జస్ట్ అవ్వగలరా? యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్, మనం ఒక మాటలు మాట్లాడుకుంటే ఒక వైజాగ్, ఒక విజయవాడ, ఒక హైదరాబాద్, ఆ ఎన్వైర్న్మెంట్ పెరిగిన స్టూడెంట్స్, వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక ఫాస్ట్ కల్చర్ అనే బయటికి వెళ్ళే ఒక అడ్జస్ట్ అయ్యి ఉంటుంది. కానీ ఇక్కడ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి స్టూడెంట్స్ వచ్చేసరికి బేసికలీ మైండ్ సెట్ కానీ ఏంటంటే
ఇంటి దగ్గర ఉందాం, ఎందుకంత దూరం. సో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దీనికి ఏంటంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కల్చర్, మన మాట, మన అంటే ఆలోచన విధానం, ఇవన్నీ మనకి కొద్దిగా వెనక్కి లాగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే మనకున్న ఇక్కడ కాలువలు కానీ, ఒక రిచ్ పేడీ ఫీల్డ్స్ ఏమైనా మనకి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ ఉండేసరికి మనకి మేబీ కొన్నిసార్లు అవసరం లేదు అనిపించవచ్చు. పేరెంట్స్ కూడా అలాగ ఆలోచిస్తారు, స్టూడెంట్స్ కూడా అలాగ ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు ఏంటంటే ఈ అంటే మారుతున్న కాలం ప్రకారం వాళ్ళు బంధువులు కానీ, బయట స్నేహితుల పిల్లలు కానీ బయట వెళ్ళి యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి వెళ్ళి సెటిల్ అవుతుంటే వాళ్ళకు కూడా ఒకవైపు అనిపిస్తుంటుంది, ఓహో మన పిల్లడు అంటే ఇక్కడ ఓన్లీ వ్యవసాయం, ఇక్కడ మామూలు డిగ్రీ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ పంపించుంటే బాగుండేమో అనిపిస్తుంటుంది. డెఫినెట్లీ ఇక్కడ ఒక 10 సంవత్సరాల క్రితం ఈ విషయం అడిగి ఉంటే మేబీ ఒక కాంచి ఏంటంటే నేను ఆలోచించను, ఓకే. బట్ ఇప్పుడు 100% అని నేను చెప్పలేను. కొన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు ఎస్ మనకు ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక 20,000 to 30,000 స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో 100% వెళ్తారు వస్తారు అని చెప్పడం కష్టం. కాకపోతే మారుతున్న కాలం ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి కొంతలో ఒక 40 to 50% ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆపర్చునిటీస్ చూస్తున్నారు, బయటకు వచ్చి చూస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా బయటకు వద్దాం ఏమండి, ఎక్కడో బయట యూఎస్కి ఎంఎస్కి వీటికి వెళ్తున్నారు. గుజరాత్, సో మన దేశం ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడ వచ్చి చదువుకోవడం పెద్ద వింతేం కాదు, వస్తున్నారు కూడా. రాజుగారు, మీరైతే చాలా కాన్ఫిడెంట్గా పిల్లలు వస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ లాస్ట్ 2024లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి? ఓకే మేడం, మీరు ఏదో డౌట్గా అడుగుతున్నారు ఇది. సో మీకేమో అనిపిస్తుంటుందంటే సరే మనకి